అబ్బా ఏ సార్ ఎన్న అడ్మిషన్లు అయ్యాయా? ఏం అవ్వలేదు సార్. మీకేమైనా అయ్యాయా? ఏం అడ్మిషన్లు అవ్వడం సార్, ఇక్కడ నుంచి 3 స్ట్రీట్లు తిరిగాను సార్, ఒక్క అడ్మిషన్ కూడా అవ్వలేదు సార్. ఇలా అయితే సాయంత్రం మేనేజ్మెంట్ కి ఏ సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. చచ్చిపోతున్నాం సార్ చేయలేక. సార్ ఇక్కడ ఈ ఏరియాలోని ఒక అడ్మిషన్ రాశాను సార్, మొన్న వెళ్ళి ఫీజు కలెక్ట్ చేసుకుని వద్దాం సార్. పదండి వెళ్దాం. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు? అదేమ్మా మొన్న బాబుకి అడ్మిషన్ రాశాను కదా, ఆ అడ్మిషన్ అమౌంట్ తర్వాత ఇస్తానన్నారు మీరు, అందుకే వచ్చామమ్మా. లేదండి, వేరే స్కూల్లో జాయిన్ చేస్తాం. అదేంటమ్మా అడ్మిషన్ రాసిన తర్వాత స్కూల్ ఎలా మార్చేస్తారు? ఇంతకీ ఎందుకు మార్చేశారమ్మా? అవన్నీ మీకు చెప్పాలా? మా కారణాలు మాకు ఉంటాయి, మాకు ఇష్టం లేదు మార్చేస్తామంతే. అమ్మా అది కాదమ్మా, ఒకసారి నేను చెప్పేది వినండి, ఫీజు తగ్గిస్తామమ్మా. సరే సార్ వదిలేయండి, పదండి వెళ్దాం. అది కాదు సార్, ఇప్పుడు మనం రాసిన అప్లికేషన్ కి మేనేజ్మెంట్ కి సమాధానం చెప్పుకోవాలి కదా సార్. అది కూడా నిజమే కదా సార్. ఇప్పుడు ఈవిడ ఇక్కడ సమాధానం అంత ఈజీగా చెప్పినట్టు మనం అక్కడ చెప్పలేం కదా సార్. అవునులేండి. గట్టిగా మాట్లాడితే ఏమంటారో తెలుసా సార్, రాసిన అప్లికేషన్ అడ్మిషన్ కూడా నిలబెట్టుకోలేకపోయారు మీరు, జీతాలు మాత్రం టైంకి ఇచ్చేయాలని అడుగుతారు సార్ మేనేజ్మెంట్. అక్కడ ఏం సమాధానం చెప్తాం సార్? ఏం చేస్తాం సార్, మన చేతుల్లో ఏం లేదు కదా. క్యాంపెయినింగ్ అంటే అలాగే ఉంటది.